అందరికీ నమస్కారం. కథాలహరికి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోయే కథ పేరు చిల్లర కొట్టు కుసుమమ్మ. రచన జంధ్యం వెంకటేష్ బాబు గారు. ఇక కథలోకి వెళ్దామా? ఊరెంతో మారింది. పూరి గుడిసె ఒక్కటైనా కనిపించడం లేదు. అన్నీ పక్కా ఇళ్ళే. అయితే జనం సందడి బాగా తగ్గింది. అందువల్లే యంత్రాలు పల్లెల్లోకి వచ్చేసాయి. ట్రాక్టర్లు, వరి నాటు, వరి కోత మిషన్లు. బాబాయ్, ఈ మిషన్ వల్ల గడ్డి వృధా అవుతోంది కదా? కోత కోసి ఎండుగడ్డిని ముక్కలు చేసి పారేస్తున్న మిషన్ కేసి చూస్తూ ప్రశ్నించాను. అవుతుంది, కానీ తప్పదు కదరా. కూలీలు దొరకటం కష్టమవుతోంది. దొరికినా శ్రమ ఎక్కువ. అందుకే మిషన్లు ఉపయోగిస్తున్నాం. మరి పశువుల మేత? పశువుల్ని అమ్మేసి పాడి తగ్గించేసుకుంటున్నాం, బాబాయ్ చెప్పాడు. పల్లెల్లో మొదలైన ఈ మార్పు ఆందోళన కలిగిస్తుంది. అయినా చేయగలిగింది ఏమీ లేదని తెలిసి నీరసంగా బాబాయ్ వెంట నడవసాగాను. కాసేపు పొలాల మధ్య తిరిగాక ఇంటి దారి పట్టాం. ఊరు దగ్గరైంది. వీధి మలుపు తిరుగుతుంటే కనిపించింది ఆ ఇల్లు. అప్పటికీ ఇప్పటికీ ఇంటి పరిసరాల్లో పెద్ద మార్పు లేదు. కాకపోతే ఒకప్పుడు ఇంటికి 10 మంది వచ్చిపోతూ కళగా ఉండేది. ఇప్పుడు బోసిపోయినట్టుంది. ఆ ఇంటికేసి ఆసక్తిగా చూసినా మనసులో కదలాడిన అదోలాంటి భావం మొహం తిప్పుకునేలా చేసింది. నా పరిస్థితి బాబాయ్ కూడా గుర్తించినట్టున్నాడు. గాఢంగా నిట్టూర్చి అన్నాడు, ఆవిడ ఆరోగ్యం అంత బాగాలేదురా శ్రీను. చిల్లర కొట్టు కట్టేసి ఉన్నదే తింటోంది. నువ్వు వచ్చిన విషయం తనకింకా తెలియదనుకుంటా. లేకుంటే ఎంత అనారోగ్యమైనా నిన్ను చూడ్డానికి వచ్చి ఉండేది. నేను మౌనంగా ముందుకు నడిచాను. బాబాయ్ నన్ను అనుసరించాడు. ఇల్లు చేరాను. చిన్ననాటి జ్ఞాపకాలను వెంట తెచ్చాను. ఆ ఊళ్ళో మాదే కాస్త పెద్ద కుటుంబం. నాన్నమ్మ, నాన్న, బాబాయ్, అమ్మ, పిన్ని, అత్త, ఇల్లంతా సందడే. ఉమ్మడి కుటుంబంలో నాన్నగారిదే పెత్తనం. కొత్తగా పెట్టిన కాన్వెంట్లో చేర్చారు నన్ను. స్కూల్కి వెళ్ళేటప్పుడు నాకు పావలా ఇచ్చేదమ్మ. అది తీసుకుని స్కూల్ దగ్గరలో ఉన్న ఆ చిల్లర కొట్టుకు వెళ్ళేవాడిని. నేను వెళ్ళగానే ఆ కొట్టావిడ ముఖం వెలిగిపోయేది. నా ఒళ్ళంతా తడిమి బుగ్గల మీద ముద్దు పెట్టి, ఏం కావాలి నాన్న అని అడిగేది. చేతిలో ఉన్న పావలా తక్కిట్లో పెట్టి ఏదో చూపించేవాడిని. ఆవిడ ఆ పావలా నా జేబులోనే వేసేసి నేను అడిగింది తీసిచ్చేది. డబ్బులు తీసుకోకుండా ఆవిడ అలా నేను అడిగిందల్లా ఇవ్వటం ఆనందంగా అనిపించేది. అయినా తను అలా ఎందుకు చేస్తుందో ఎంత ఆలోచించినా నాకు అర్థం కాలేదు. అది అర్థం కాకే ఫ్రెండ్స్ని అడిగాను. వాళ్ళు ఏమీ చెప్పలేకపోయారు. కానీ నాకేసి అసూయగా చూశారు. కొద్ది రోజుల తర్వాత నాకన్నా పెద్ద పిల్లలు నన్ను ఆట పట్టించడం మొదలెట్టారు. ఏరా, ఈరోజు కూడా మీ పిన్ని పావలా తీసుకోకుండా బిస్కెట్స్ ఇచ్చిందా? చిల్లర కుట్టావిడ నాకు పిన్నెలా అవుతుందో అర్థం కాలేదు. అమ్మ వరకు ఈ విషయం తీసుకెళ్తే ఫ్రీగా వచ్చి పోతాయన్న భయం. కానీ ఇతరుల ఎగతాళి ఎక్కువ అయ్యేసరికి ఓసారి అమ్మకి విషయం చెప్పేశాను. ఆ రోజు అమ్మ నాన్నతో గొడవ పడటం, ఇంటి వాతావరణం గంభీరంగా మారిపోవడంతో నేను భయపడిపోయాను. ఆ అంగడికి వెళ్ళొద్దు అంటూ అమ్మ ఆర్డర్ పాస్ చేసింది. నేను ఫాలో అయిపోయాను. అయితే ఆవిడ నేను ఎప్పుడు ఎక్కడ కనపడినా ముఖం చాటంత చేసుకునేది. నేను విడిపించుకుంటున్నా దగ్గరకు తీసుకుని ముద్దులు పెట్టేది. నా జేబులో డబ్బులు ఉంచేది. అసలు ఆవిడకు నాకున్న రిలేషన్ ఏంటి? ఆరుబయట మంచాలు వేసుకొని పడుకున్నప్పుడు బాబాయ్ ఓ పక్కకు ఒత్తిగిల్లి సీను అని పిలిచాడు. నేను పక్కకు తిరిగి వెన్నెల వెలుగులో బాబాయ్ కేసి చూశాను. చాలాసేపటి నుండి మనసులో కదలాడుతుంది కాబోలు. వెంటనే అడిగారు ఆయన, ఆవిడ మీద నీకు ఇంకా కోపం పోలేదా? బాబాయ్ ప్రశ్న నాకు కొత్తగా వినిపించింది. ఈ బాబాయేగా ఒకప్పుడు ఆమె పేరు వింటే శివాలెత్తేవాడు. తనే ఇప్పుడు ఇలా ప్రశ్నిస్తే అనుకుంటూ జవాబు చెప్పాను. కోపం అలాగే ఉంది బాబాయ్. ఆయన నిట్టూర్చి అన్నాడు, అర్థం చేసుకునే స్థాయికి ఎదిగి ఉంటామనుకున్నాను. నేను మంచం మీద లేచి కూర్చున్నాను.
నేను ఆవిడని అర్థం చేసుకునేవేంటి బాబాయ్? మేము ఈ ఊరు వదలడానికి ఒక విధంగా ఆవిడే కారణం కాదా అన్నాడు. సారీరా, చనిపోయిన వాళ్ళ గురించి చెడుగా మాట్లాడకూడదు, కానీ నీకు కొన్ని నిజాలు తెలియాలని, నీ అపోహలు తొలగించాలని అనుకుంటున్నాను. ఆవిడను బూచిలా చూపించి వేరుపడాలనే కోరికను మీ అమ్మ నెరవేర్చుకుందని ఎందుకు అనుకోకూడదు? బాబాయ్ అంటే నాకు చాలా గౌరవం. ఆయన వ్యక్తిత్వం మీద మరెంతో నమ్మకం. అందుకే ఏమనాలో తెలియలేదు. చాలాసేపటి తర్వాత పెదవి విప్పాను. అమ్మ కోరిక ఏదైనా కావచ్చు, దీన్నో సాకుగా చూపి ఉండొచ్చు, కానీ చెప్పడానికి ఇబ్బందిగా అనిపించినా పూర్తి చేశాను. నాన్నకు ఆవిడకు మధ్య ఉండే రిలేషన్ నిజమే కదా బాబాయ్? బాబాయ్ వెంటనే చెప్పాడు. ఆవేశంతో, అజ్ఞానంతో, వెర్రి ఆనందంతో అనుకునే రిలేషన్స్ చాలా నీచంగానే కనిపిస్తాయి. ఒకప్పుడు నాది ఆవేశం, నీది అజ్ఞానం, జనాలది వెర్రి ఆనందం. కానీ ఇప్పుడు నాది అర్థం చేసుకునే స్థాయి. అందువల్లే కుసుమమ్మ అంటే జాలి, సానుభూతి తప్ప ఒకప్పటి కోపం నాకు ఆమె మీద లేదు. ఎందుకని బాబాయ్? అప్పటి వరకు పడుకుని ఉన్న బాబాయ్ లేచి పడక మీదనే కూర్చొని ఈ విధంగా అన్నాడు. మీ నాన్న, కుసుమమ్మ ఒకే స్కూల్లో చదువుకున్నారు. వయసు వచ్చేసరికి ఒకరంటే మరొకరికి ఇష్టం కలిగింది. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ రెండు కుటుంబాల్లోనూ అడ్డు చెప్పారు. వాళ్ళిద్దరూ పెద్దల్ని ఎదిరించి పారిపోలేదు. పెద్దల మాటను గౌరవించి ప్రేమను మనసులోనే దాచుకున్నారు. కుసుమమ్మకు వేరే ఒకరితో పెళ్ళయింది. దురదృష్టవశాత్తు 4 ఏళ్లకే భర్త చనిపోయాడు. ఆమె అమ్మగారిల్లు చేరింది. వాళ్లకు ఆర్థిక భారం కాకూడదని, అలాగే కన్న కూతుర్ని పోషించుకోవాలని చిల్లర కొట్టు పెట్టుకుంది. ఆమెకు మీ నాన్నంటే పిచ్చి ప్రేమరా. అందుకే తనకి రెండో పెళ్లి ప్రయత్నాలు జరిగినా వద్దని చెప్పింది. ఇందులో జాలిపడాల్సిందేముంది బాబాయ్? అంతే. ఆయన నాకేసి చూసిన చూపు గుండెల్లో గుచ్చుకున్నట్టు అనిపించింది. పెద్దల పరువు పోయినా, ప్రాణాలు పోయినా ప్రేమను బ్రతికించుకోవడమే ముఖ్యమనుకునే తరం ఇది. అందరి ఆనందం కోసం తన ఆనందం త్యాగం చేయటం అనేది నీకు గొప్పతనంగా అనిపించకపోవచ్చు, కానీ ప్రేమించిన మనిషిని చూస్తూ అలా జీవితాన్నే గడిపేయడం గొప్ప కాదా? ఆ వ్యక్తి కుటుంబాన్ని తన కుటుంబంలా, ఆ బిడ్డల్ని తన బిడ్డల్లా భావించడం జీవితం అర్పించడం కాదా? అంటే ఏంటో నీకు అర్థం కాదు. ప్రేమించలేదని యాసిడిపోయడం, హత్య చేయడం, ప్రేమించి దూరం అయ్యాడని మౌన పోరాటాలు చేయడం, వీటన్నిటికీ దూరంగా కనిపించేదే ఆ జీవితకాల ప్రేమ. అది ఎంత గొప్పదో అర్థం చేసుకోవాలంటే చాలా చాలా అనుభవం కావాలి. ఆ జీవితానుభవం లేకపోతే వ్యక్తిత్వాల విలువ నీకు అర్థం కాదు. అర్థం కానంతకాలం ఇలాంటి ప్రశ్నలే వస్తుంటాయి. ఆ తర్వాత బాబాయ్ మాట్లాడలేదు. మరోవైపు తిరిగి పడుకుండిపోయాడు. నేను పడక మీద వాలాను. నిద్ర రాలేదు. ఆ రూపం నా కళ్ళ ముందు నిలిచింది. చిన్ననాటి దృశ్యాలు ముందు నిలిచాయి. నన్ను ఆమె ప్రేమగా దగ్గర తీసుకోవడం, ముద్దులు పెట్టడం, కోరినవన్నీ ఇవ్వడం ఏంటసలు? మా ఇద్దరి మధ్య ఉన్న బంధం ఏంటి? తను ప్రేమించిన వ్యక్తి బిడ్డను అంతగా ప్రేమించాలా? నా సంగతో? అమ్మ ప్రభావం వల్ల, ఊళ్ళో వాళ్ళ ఎగతాళి మాటల వల్ల ఆవిడని అసహించుకోవడం మొదలుపెట్టాను. కానీ ఇప్పుడు ఆలోచిస్తే ఆవిడ చేసిన తప్పేంటి? నా ఆలోచనల మధ్యనే తెల్లవారుజామున ఎప్పుడో నిద్ర పట్టింది. సూర్యకిరణాలు చురుక్కు అనిపించినా లేవలేదు నేను. పిన్ని తట్టి లేపుతూ, నిన్ను చూడ్డానికి ఆవిడొచ్చింది అనగానే అదిరిపొడి లేచాను. పెరట్లో నుండి ఇంటి ముంగిటికి వెళ్ళేసరికి వీధికేటికి కాసింత దూరంలో నిలబడి ఉంది ఆవిడ. నన్ను చూసి ఆ కళ్ళు మెరిశాయి, పెదవులు విచ్చుకున్నాయి. నేను ఆవిడనే తదేకంగా చూస్తున్నాను. 50 దాటిన వయసుకే పండు ముసలిలా మారిపోయి ఉంది. మెరిసే కళ్ళతో నన్నే పరిశీలిస్తోంది. నాలో మరెవరినో చూసుకుంటోంది అనుకుంటూ దగ్గరగా వెళ్ళాను. బాగున్నావా? బాగున్నాను సీను. ఇంట్లో వాళ్ళందరూ బాగున్నారా? నిలువుగా తలూపాను. నువ్వు వచ్చావని ఎవరో చెబితే ఓపిక చేసుకొని ఇలా వచ్చాను అంది. పిన్ని కాఫీ తెచ్చిచ్చింది. రండి కుసుమక్క, కూర్చోండి. ఆవిడ ఇంటి మెట్ల మీద కూర్చుని పిన్ని ఇచ్చిన కాఫీ కప్పు అందుకుంది. ఎక్కువ మాట్లాడకపోయినా ఎక్కువసేపు నన్నే చూడడం గమనించాను. వీలైతే ఓసారి ఇంటికి రా సీను అని చెప్పి వెళ్ళిపోయింది.
ఆవిడ వెళ్ళాక నేను పిన్ని కేసి చూశాను. పిన్ని జాలి చూపించింది. పాపం, వారం రోజులుగా జ్వరమట, వండి పెట్టే దిక్కు కూడా లేదు. అయినా ఇంత దూరం నడిచి ఎలా రాగలిగిందో. ఆవిడకు కూతురు ఉండాలి కదా అడిగాను. ఆ అల్లుడో విధవ, ఆవిడ దగ్గరున్న ఆ కాస్త లాక్కోవాలని తన దగ్గరికి వచ్చేయమన్నాడు. వెళ్ళటం ఆవిడకి ఇష్టం లేదు. అత్తకి అల్లుడికి మధ్య గొడవ వచ్చింది. ఈవిడ చచ్చినా ఇంటికి రానని తెగేసి చెప్పేశాడట. ఆ ఇంటికి వెళ్ళాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. ఆవిడ ఆనందం చూస్తుంటే శబరి గుర్తుకొచ్చింది. రాముడు వచ్చిన వేళ శబరి కూడా ఇలాగే తడబడుతూ ఆనందపడుతూ ఉండి ఉంటుంది. అక్కడ భగవంతుడికి భక్తురాలికి మధ్య అనుబంధం. ఇక్కడ మా సంబంధం ఏమిటన్నదే ప్రశ్న. నువ్వు వస్తావనుకోలేదు సీను అంటూ ఆవిడ గ్యాస్ స్టవ్ వెలిగించి ఏదో చేయటం మొదలుపెట్టింది. శవంలా మంచానికి అతుక్కుపోయిన ఆవిడలో అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో. ఆ వంట ప్రయత్నం వారించేందుకు అన్నాను. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? 18 ఏళ్ల తర్వాత నా ఇంటికి వచ్చావు అంటే నా మీద కోపం లేనట్టేగా. ఆ ఆనందమే ఇది. ఎవరికైనా వయసు పెరిగే కొద్దీ అర్థం చేసుకునే జ్ఞానం కలుగుతుంది కదా అన్నాను. ఆవిడ 4 అడుగులేసి నా దగ్గరగా వచ్చింది. నా 2 బుగ్గలు తన చేతిలో ఉంచుకుంది. చాలాసేపు అలా ఉండిపోయింది. నేను తనను డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేయలేదు. ఇష్టపడే వ్యక్తులను దగ్గరకు తీసుకోవాలని ఆ మనసు పడే తాపత్రయం నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. ప్రేమించినవాడు సొంతం కావాలంటుకున్న కాదు, అతని కుటుంబాన్ని, వారసులను మనసు నిండుగా ప్రేమించడం అంటే ఇది ఏ స్థాయి ప్రేమ? ఆవిడ వండిన స్వీట్ పెట్టింది. అది తింటుంటే చెప్పింది, అర్థం చేసుకునే జ్ఞానం వచ్చిందంటున్నావు కాబట్టే చెప్తున్నాను శ్రీను. భర్తను పోగొట్టుకొని ఈ ఊరొస్తే మీ నాన్నను ఒళ్ళో వేసుకోవడానికే వచ్చానని అందరూ అనుకున్నారు. కానీ మా మనస్సులో చెడు ఆలోచనే లేదు. ఆయన ఎప్పుడూ ఇంటికి వచ్చేవారు. నా కష్టసుఖాలు అడిగి తెలుసుకునేవారు. నా కుటుంబానికి అండగా ఉండాలనుకునేవారు. కానీ ఆయన కుటుంబం, ఈ ఊరు ఆయన్ని ఇక్కడ నిలవనీయకుండా చేశాయి. సిటీకి వెళ్ళాక ఏడాదికి ఒకసారి వచ్చేవారు. ఆయనను తనివి తీరా చూసుకునేదాన్ని. నాకు అనిపించింది, ప్రేమ ఆశించడం అనే స్థాయి దాటి ప్రేమించడానికే పరిమితమైతే ఆ ప్రేమ చితి వరకు తాజాగానే ఉంటుందేమో. నేను ప్రేమిస్తున్నా అనేవాళ్ళు ఎంతమందిలా ఉండగలరు అనుకున్నాను. నన్ను ఒక అనిర్వచనీయమైన ఆనందానుభూతి కంపేసింది. ఆ అనుభూతిలో మునిగిపోతూ పిలిచాను, పిన్ని. తింటున్న అన్నం వదిలి వరండాలోకి పరిగెత్తాను. వచ్చిన వ్యక్తి బాబాయ్తో చెప్తున్నాడు, రాత్రి ఎప్పుడు ప్రాణం పోయిందో తెలియదు. ఉదయం నుండి తలుపు తెరవకపోయేసరికి ఎదురింటి వాళ్లకు అనుమానం వచ్చి తలుపు తట్టారట. తలుపు తెరుచుకోకపోయేసరికి ఇరుగు పొరుగు కలిసి తలుపు బద్దలు కొట్టారు. లోపలికి వెళ్ళి చూసేసరికి కుసుమమ్మకు. నేను గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ కళ్ళు మూసుకున్నాను. అలా ఎంతసేపు ఉన్నానో తెలియదు. బాబాయ్ పట్టి కుదిపితే ఈ లోకంలోకి వచ్చాను. వస్తావా అడిగారాయన. మౌనంగా వెంట నడిచాను. అప్పటికే శవాన్ని ఇంటి ముందుకు చేర్చారు. ఊరి జనం గుమికుడుతున్నారు. వచ్చిన వాళ్ళలో కొందరు నా వంకే చూస్తున్నారు. నేను ఆవిడనే చూస్తున్నాను. రాత్రి నా బుగ్గలు పొదిగి పట్టుకున్న చేతి స్పర్శ ఇంకా అలాగే ఉంది. తను చెప్పిన మాటలు చెవిలో వినిపిస్తూనే ఉన్నాయి. ఎవరో పెద్దగా అరుస్తుంటే తల తిప్పి చూశాను. వాడే మనిషే బాబు, మనిషి పోయిందని ఫోన్ చేసి చెప్తే నాకు సంబంధం లేదని అంటాడు. అల్లుడు రాకపోతే ఇప్పుడు తలకొరువు ఎవడు పడతారు అన్నాడు. అలాంటి తతంగాలు ఇవి లేకుండా మోసుకెళ్ళి పూర్తి చేస్తే సరి, మరెవరో సలహా ఇచ్చారు. నేను తల తిప్పి పిన్ని ముఖంలోకి చూశాను. అక్కడున్న అందరికేసి ఓసారి చూశాను. చివరగా బాబాయ్ మీద చూపు నిలిపాను. ఆయన కూడా నాకేసే చూస్తున్నారు. ఆ చూపులో ఏదో ఆశ, మరేదో ఆర్తి. ఒక్క అడుగు ముందుకేసి అన్నాను, ఆవిడికి తలకొరివి నేను పెడతాను. ఆ క్షణం నా కళ్ళ ముందు నాన్న కనిపించాడు. నా నిర్ణయం వింటే ఆయన కళ్ళలో మెరిసే మెరుపుని నేను ఇప్పుడే చూశాను. కథ సమాప్తం. మరో మంచి కథతో కలుద్దాం.